హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మన లేడీస్ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. మెయిన్గా మన లేడీస్ అందరికీ వంట చేయడం అనేది ఎంత పెద్ద పనో, ఆఫ్టర్ కుకింగ్ తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ని దాని వెనుకున్నటువంటి ఆ టైల్స్ని క్లీన్ చేయడం అనేది అంతకంటే పెద్ద పని అండి. మనం వంట చేసే ప్రతిసారి కౌంటర్ టాప్ వెనుకున్నటువంటి బ్యాక్ సైడ్ టైల్స్కి అయితే ఆయిల్ అంతా స్టిక్ అయిపోయి ఎంత రుద్దినా మనం ఎంత గీకినా సరే అది ఒక్కోసారి అయితే పోవండి. చాలా కష్టంగా ఉంటుంది మనం అది క్లీన్ చేయడం కోసం. అలా కాకుండా మనం వంట చేసే ముందే కొన్ని టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఆఫ్టర్ వంట తర్వాత మనం క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు 3 వేస్లో ఆ టిప్స్ అనేది షేర్ చేస్తాను. ఇంకా అవి ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం సర్ఫ్ యాడ్ చేసేసుకోండి. అందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఈ సర్ఫ్ అంతా వాటర్లో డిజాల్వ్ అయిపోయేంత వరకు అయితే మంచిగా కరిగిపోవాలండి. ఈ సర్ఫ్ అనేది వాటర్లో కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ అట్లా అయితే పడుతుంది. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక బాటిల్లో వేసేసుకోవాలి. అంటే మన దగ్గర కోలిని బాటిల్స్ ఉంటాయి కదా, స్ప్రే బాటిల్స్, ఇందులో అయినా సరే వేసేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనకి ఇంకో బౌల్లో మనకి ఇలా 1 రూపీ షాంపూలు ఉంటాయి కదా, ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇలా ఒకటి తీసేసుకొని అయితే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ అయితే తీసుకున్నానండి. ఇది ఒకటి తీసేసుకొని ఇందులో కూడా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ షాంపూ కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోయేంత వరకు అయితే మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని కూడా మనం ఒక స్ప్రే బాటిల్ అయితే వేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకో టిప్ వచ్చేసి మనకి డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా, అందులో అది కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని అందులో కూడా వాటర్ వేసేసుకొని మంచిగా వాటర్లో డిజాల్వ్ అయిపోయి వేసేసుకొని ఈ 3 ప్రాసెస్లో ఏదో ఒకటి మీకు నచ్చినది, మీకు వీలుగా ఉన్నది ఏదైనా సరే, మీకు ఖాళీగా ఉన్నటువంటి స్ప్రే బాటిల్ ఏదైనా ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలండి. ఇది కూడా నా దగ్గర కోలిన్ బాటిల్ అయితే ఇదైతే ఉంది. ఇందులో అయితే మీకు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను షాంపూ కలిపిన వాటర్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 టిప్స్లో మీరు ఏ లిక్విడ్ యూజ్ చేసినా పర్వాలేదు. ఇట్లా కోలిన్ బాటిల్లో కనుక వేసేసి మనం వంట చేసే ముందే స్ప్రే చేయాలండి. ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. బిఫోర్ కుకింగ్ మాత్రమే స్ప్రే చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా, పై నుంచి కింద వరకు అయితే ఫస్ట్ పై నుంచి కిందకి స్ప్రే చేసుకుంటూ రావాలి. మనం పైన స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే పై నుంచి మనం స్ప్రే చేసిన స్ప్రే ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఏదైతే ఉందో పైనుంచి కిందకి జారుతూ ఉంటుంది కదా, ఇంకప్పుడు మనకి ఎక్కువ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా కనుక మంచిగా స్ప్రే చేసేసుకోవాలి. టైల్స్ అంతా బ్యాక్ సైడ్ టైల్స్ అంతా అంటే మన గ్యాస్ బ్యాక్ సైడ్ ఎంత టైల్స్ అయితే ఉన్నాయో మనకి ఎంతవరకు అయితే ఆయిల్ ఇదంతా స్ప్రెడ్ అవుతుందో ఆ ప్లేస్ అంతా మంచిగా అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా అయితే స్ప్రే చేసేసుకోండి. ఇలా స్ప్రే చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. నేనైతే ఇక్కడ కుక్ చేసి అయితే చూపించట్లేదు. అలా స్ప్రే చేసుకొని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేయండి. మనం వంట స్టార్ట్ చేయడానికి ముందే మనం ఈ స్ప్రేని గ్యాస్ కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ టైల్స్కి అప్లై చేసినట్లయితే, ఇలా అప్లై చేసి మనం కనుక వంట స్టార్ట్ చేసినట్లయితే, మనం వంట స్టార్ట్ చేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆన్ చేస్తాం కదా, ఆ హీట్ అనేది మనకి గ్యాస్ వెనకున్నటువంటి ఆ టైల్స్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి. అదైతే మీ కౌంటర్ టాప్ అయితే మొత్తం అబ్జర్వ్ చేసేసి మనం వంట చేసేటప్పుడు మనకు చింది పడుతున్న కుక్కర్లో ఏదైనా వేసినప్పుడు పప్పు కానీ చింది పడుతూ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఆయిల్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. మనం స్ప్రే చేసి ఫస్ట్ కుకింగ్ ముందే స్ప్రే చేసేసి మనం కుకింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఈ ఆయిల్ ఏదైనా చింది పడుతుందో అది గోడకు స్టిక్ అయిపోకుండా మనకి ఆఫ్టర్ కుకింగ్ తర్వాత పని అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక పొడి క్లాత్ తీసేసుకొని మెత్తటి నాప్కిన్ ఒకటి తీసేసుకొని ఇట్లా తుడిచేసేసుకోండి ఫస్ట్ 1 టైము. నెక్స్ట్ వచ్చేసి దాన్ని మళ్ళీ తడి చేసేసుకొని మంచిగా పిండేసేసుకొని ఇంకోసారి అయితే క్లీన్ చేసేసుకోండి. ఇలా ఒక్క గ్యాస్ కౌంటర్ టాప్ టైల్స్నే కాదండి, గ్యాస్ కౌంటర్ టాప్నైనా గ్యాస్నైనా దేన్నైనా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను టైల్స్ని క్లీన్ చేసి చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాస్ని కూడా అదే స్ప్రే బాటిల్ స్ప్రే చేసేసుకొని గ్యాస్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా మీరు. చాలా మందికి గ్యాస్ వెనుకున్నటువంటి ఆ టైల్స్ అనేవి ఎక్కువ ఆయిల్ స్టిక్ అయిపోయి ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం పైన అయితే అదైతే వదులుతుంది కానీ మంచిగా డీప్గా అయితే వదలదు కదా. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి ఆఫ్టర్ కుకింగ్ తర్వాత మీరు క్లీన్ చేసేసుకొని చూడండి. అప్పుడు మీకే డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. అంటే పని అనేది చాలా ఈజీ అవుతుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయితే అవుతుందండి. నేనైతే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి నాకైతే మీకు చూపించడానికి కూడా నాకైతే ఎప్పుడు అట్లా ఆయిల్ అయితే స్టిక్ అవ్వలేదండి. అందుకని చెప్పేసి నేనైతే చూపించట్లేదు. మీరు అలా ఎక్కువ స్టిక్ అయ్యే వాళ్ళు, ఎక్కువ మురుకున్న వాళ్ళైతే ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా కానీ కనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి.